ఆపరేషన్ సక్సెస్ అయ్యి మీరు క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలమ్మమ్మ గారు. మీ అందరి ప్రేమాభిమానాలున్నాయి, ఆ దేవుడి ఆశీర్వాదం ఉంది. నాకేమవుతుంది సీత? మీ నమ్మకాలే నాకు ప్రాణాలు పోస్తాయి. అమ్మమ్మ, నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉంటేనే మేము ఆనందంగా నీ నీడలో బతకగలం. ఈ విషయంలో సాకేత్ ఇక్కడ లేకపోవడం ఏం లోటుగా ఉంది. మంగ, నువ్వు వాడి విషయంలో ఏం దిగులు పడొద్దు. వాడిని ఎలాగైనా నిర్దోషిగా విడుదల చేయించే పూచి నాది. జడ్జి గారి మీద నాకు ఆ నమ్మకం ఉందిలేండి. అలాంటప్పుడు నువ్వు కూడా నాకు న్యాయం చేయాలి. ఆ భగవంతుడు మనకు అన్యాయం చెయ్యలేండి. నీకు మేమున్నాం, మాకు నువ్వు కావాలి. ఆ విషయం భగవంతుడికి తెలిసినానమ్మా. అందుకేగా నేను ధైర్యంగా ఉంది. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఐఎమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ డాక్టర్. సార్, మీరు ఈ మెడిసిన్స్ తీసుకుని ఆపరేషన్ థియేటర్కి పంపించండి. అలాగే డాక్టర్ గారు. రే రఘురామ్, రే. సిస్టర్, డాక్టర్, మేడంని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయండి. అలాగే డాక్టర్. అమ్మమ్మా, వచ్చావా? సేమ్ టు సేమ్ ఎక్స్పైర్ అయిన మందులు. ఈ మందులతో ఆ మంగమ్మ ఎక్స్పైర్ అవ్వడం ఖాయం. మరో 2 గంటల్లో ఆపరేషన్కు భయపడి మంగమ్మ గుండాగి చచ్చింది అన్న వార్త బయటకొస్తుంది. తీసుకో. వెళ్ళి నీ పని పూర్తి చేసుకురా. అలాగే అమ్మమ్మ. వెళ్ళి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,